ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుంటాడు. వాటిని సాధించాలని, జీవితంలో తనకంటూ ఒక స్థాయిని, సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. అటువైపుగా అడుగులు కూడా వేస్తాడు. అలా తనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని సినిమాల్లో తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలనుకున్న సంతోష్ అనే ఒక యువకుడి కథే ఇది. చూద్దామా? అన్న, ఇక్కడ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా, బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా. అవునా, సరే, లొకేషన్ సెండ్ చేయి, వస్తానా? ఓకే, సరే అన్న, బాయ్. చెప్పరా. ఎక్కడ్రా? ఇక్కడే ఉన్నారా రూమ్లో? అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో? మేమంతా బాగున్నాం, నువ్వు జాగ్రత్త. సరే మరి, బాయ్. ఓకే. హాయ్ బ్రో, ఐఎమ్ వెంకటేష్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నా పేరు సంతోష్. హర్ష. హాయ్. హాయ్ చాణక్య. నా పేరు సంతోష్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. జరుగుతుందా ఆడిషన్ జరుగుతుంది. సినిమా డైలాగ్స్ కాకుండా మన ఓన్ గా ప్రిపేర్ అయిన కంటెంట్ తో ఆడిషన్ ఇవ్వాలంట. అవునా? ఓకే ఓకే. అదే కొంచెం ప్రిపేర్ అవుతుంది. అవునా? టెన్షన్. అవునా? దాని తర్వాత నేనే. అవునా బ్రో, మీరు ఇంతకుముందు ఇచ్చారా? ఫస్ట్ టైం. ఓకే ఓకే. ఇంతకు ముందు మీరు ఇచ్చారా? లేదు, ఫస్ట్ టైం. ఓ అవునా, ఓకే ఓకే. నేనా? వస్తున్నా. నెక్స్ట్ మీరేనా అన్నా? ఏమో, నా పేరు వస్తున్నారు. ఇంకా రాలేదు, మరి చూడాలి. అన్నా, మిమ్మల్ని అంట పిలిచింది. అయిపోయిందా మీ ఆడిషను? నేను కాదు, ఆయన్నంట. ఓకే ఓకే. నమస్తే అమ్మా. నేనా? నేనా? ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ప్లీజ్ కమ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నీ పేరేంటి? నా పేరు సంతోష్ సార్. ఇంతకుముందు ఏమైనా చేసావా? ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసా సార్. ఓకే, నీకేమొచ్చో కెమెరా ముందు చెయ్యి. సార్ ఓకే సార్. హలో, రే మామా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారా? ఒక్క 10 minutes రా, నేను వచ్చి పార్టీలో జాయిన్ అవుతాను. మందు నాకు ఉంచండి రే. ఓకే. అంజలి, 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 లే అంజలి, అంజలి, లే అంజలి. అమ్మా, రక్తం. అంజలి, ఏమైంది అంజలి? అంజలి, లే అంజలి. అంజలి, అంజలి, లే అంజలి. అంజలి, చెప్పంజలి.
ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను కొట్టి పడేసింది ఎవరు అనుకుంటున్నావా? నేనేనే. లేకుంటే నన్ను ప్రేమించి ఆడెవడో రాకేష్ గంతో పడుకుంటావే నువ్వు? ఇంతకాలం నీ వెనకాల పిచ్చి కుక్కలా తిరుగుతుంటే నన్నే పట్టించుకోకుండా ఆడెవడో రాకేష్ గంతో పడుకుంటావే నువ్వు? నీకోసం ఎంత చేశానే. మా అమ్మా నాన్నలు వదిలేసా, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ వదిలేసా, అయినా కూడా నన్ను మోసం చేస్తావే నువ్వు? అందుకేనే ఇందాకే వాడిని చంపేసి వచ్చా. ఇక్కడికి నువ్వు చచ్చావో లేదో చూడటానికి వచ్చా. అయినా ఇంకా నువ్వు చావలేదు. నువ్వు చావువే. నువ్వు చావు 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 చావే. నీ అమ్మ నీలాంటి వాళ్ళకి చావే కతే. అంజలి అంజలి సార్ సార్ బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే మా టీం ఏడీ కాల్ చేస్తాడు. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బ్రో హాయ్. హాయ్ బ్రో, చాలా రోజుల తర్వాత అవును బ్రో. ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ఆడిషన్ ఇచ్చా బ్రో, చెప్తామన్నారు, చూడాలి మరి. అంతే బ్రో, నేను కూడా ఆడిషన్స్ ఇచ్చా, చెప్తా అన్నారు, రోజు ఇస్తూనే నీకు ఉంటా. తెలిసిన ఆడిషన్స్ ఉంటే చెప్పొచ్చు కదా బ్రో. తప్పకుండా బ్రో. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే ఎస్ఆర్ నగర్ లో ఉంటాను బ్రో. ఈ ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో ఉంటే ఛాన్సులు రావు బ్రో. కృష్ణానగర్ యూసఫ్ కూడా ఉంటే ఛాన్సులు వస్తాయి బ్రో. ఇక్కడ ఉంటే ఏం రావు బ్రో. కృష్ణానగర్ వెళ్ళాలి. అక్కడ ఏంటంటే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళు అక్కడే ఉంటారు బ్రో. టెక్నీషియన్ కాడి నుండి మొత్తం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అక్కడే ఉంటారు. సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళు అక్కడికి వస్తారు. ఓ ఓకే. అర్థమైందా బ్రో? ఓకే సరే, నువ్వు వస్తానంటే చెప్పు, రూమ్ సెట్ చేస్తా అక్కడ. సరే బ్రో. అయితే నాకు అక్కడ 2 days లో రెంట్ టైం అయిపోతుంది. ఆ తర్వాత నీకు కాల్ చేస్తాను, ఖచ్చితంగా అక్కడ రూమ్ తీసుకుందాం. ఓకే బ్రో. ఓకే బ్రో. ఓకే, కలుద్దాం నెక్స్ట్ ఆడిషన్ లో. కలుద్దాం బ్రో. బాయ్ బ్రో. యాక్షన్. కట్. ఓకే బాబు, మేము కాల్ చేస్తాం. అరే ఎటు వెళ్దామంటూ? నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడిని కలుద్దాం రా. సరే పద. సరే పదంపా. ఎక్కడున్నాడో వాడు. ఫోన్ చేయి ఒకసారి. చేస్తా. చెప్పురా. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే మన రెగ్యులర్ పార్క్ లో ఉన్నారా? రెగ్యులర్ పార్కేగా. వస్తున్నా. సరే వచ్చి. ఇక్కడే పార్క్ దగ్గర ఉన్నాడు. పద వెళ్దాం పద. ఆడిషన్ ఏంట్రా అమ్మాయితో? మనం అంటే ఏమనుకుంటున్నావు? ఆ మాత్రం ఉండాలి. ఏముండదు అక్కడ. ఏడు మీ ఫ్రెండ్ ఏడి? అదే చూస్తున్నా. రేయ్, అరే హాయ్ రా మావా. మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ రా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఆర్టిస్ట్ రా మావా. హాయ్. చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాడు గానీ అవకాశాల కోసం తిరుగుతున్నాడు. నా సర్కిల్ ఏమైనా జరిగితే చెప్తా గానీ, మరి నీ సర్కిల్ ఏమైనా ఉంటే చెప్తా. చెప్తావా? మన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. చెప్తా బ్రో. ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంచి వాళ్ళు. చెప్తా బ్రో. మొన్న మన డైరెక్టర్ తో మాట్లాడాను కదా, నేను అవును తీసుకెళ్ళినప్పుడు. అవునవును. ఆయన కూడా కొత్త వాళ్ళతో తీస్తున్నారని తెలిసింది. చేద్దాం. మాట్లాడతారు. ఓకేనా? సరే ఓకే. చెప్తా బ్రో. ఇంకేంటి మరి విశేషాలు? ఓకే. మొన్న ఆఫీస్కి వెళ్ళొచ్చావు కదా, ఏమైంది? చెప్తా అన్నారు. ఓకే.
తెలుసు కదా మన ఆడిషన్ గురించి. వెళ్ళటం, ఇవ్వటం, రావటం. చెప్తుంటారు వెళ్తుంటారు, కామన్ అది. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచోడు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. చెప్తా బ్రో, ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంచోడు. మనోడిని కూడా పరిచయం చేయించాను. ఐ థింక్ నెక్స్ట్ మంత్ లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఛాన్స్ ఉంటే దాంట్లో నీకు ఇప్పిస్తాను. ఛాన్స్ ఇప్పించడం పెద్ద మ్యాటర్ కాదు బ్రో. ఏ క్యారెక్టర్ అయినా ఏం కాదు కదా. ఏ క్యారెక్టర్ అయినా ఏం పర్లేదు. ఓకే, చేస్తావు కదా, అన్ని క్యారెక్టర్ చేస్తావు కదా. మూవీస్ అన్నాక అన్ని చేయాలి. ఎందుకంటే కొంతమంది పర్టికులర్ గా హీరోలే చేస్తామంటారు, దానికోసమే ఏం లేదు. మనోళ్ళు ఉన్నారు, నేను చెప్తా. నాకు అది బీఎడ్ ఇంకా పెంచుదావా అంటే రఫ్ లుక్ కోసం అని. ఓకే, వెళ్దాం. కలుద్దాం. యాక్షన్. కట్. ఏంట్రా కాల్ చేసావు? ఏమోరా, నా మనసంతా ఏం బాలేదురా. ఏమైంది? నేనేంటో సినిమా పిచ్చితో కన్న వారిని ఉన్న ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చారా, కానీ ఇక్కడ చూస్తే నాకేం అర్థం కావట్లేదు. నేనేంటో రూమ్ రెంట్స్ కట్టడం కోసం జూనియర్ ఆర్టిస్ట్గా సెట్ బాయ్గా పోతున్నాను. జీవితాంతం అదే నా బ్రతుకైపోతుందేమో అని నాకు భయమవుతుందిరా మామ. ఆర్టిస్ట్గా నిలబడలేకపోతానేమో అని చాలా భయం వేస్తుందిరా. అరే బాధపడకు మామ, నువ్వు మంచి టాలెంట్ పర్సన్ రా. ఎందుకు అలా ఆలోచిస్తావు? నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు మామ, నువ్వు డెఫినెట్గా అవుతావు. దిల్ రాజు గారు కొత్త వాళ్ళని పెట్టి ఒక మూవీ తీస్తున్నారా. నువ్వు ఆడిషన్కి వెళ్ళు, నువ్వు సెలెక్ట్ అవుతావు. నాకు నమ్మకం ఉంది నువ్వు సెలెక్ట్ అవుతావు మామ. నీ టాలెంట్ ఏంటనేది అక్కడ చూపించు. నువ్వు ఇలా వచ్చి బాధపడతావేంట్రా? రే, ఇప్పటికి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చానురా, ఇదేముందిరా. అరే అలా అనుకుంటూ పోతే ఏది అవ్వదురా. ఎన్ని ఇచ్చావురా? మహా అయితే ఒక 100 ఇచ్చావేమో. వెళ్ళు, ఇది గోల్డెన్ ఛాన్స్. నీకు దిల్ రాజు గారు తన సొంత బ్యానర్లో చిన్న మూవీ, అర్థమైందా? నీ టాలెంట్ ఏంటనేది ఆడిషన్లో చూపించు. నీలో మంచి టాలెంట్ ఉందిరా, దాన్ని వేస్ట్ చేసుకోకు, అర్థమైందా? సరేనా? దానికి బాధ పెడతారా పిచ్చోడా? సరే. మామా, ఒక్క సిట్టింగ్ వేయించావంటే సెట్, నీకు ఛాన్స్ ఉంటుంది. ఆలోచించు. రే, డబ్బిస్తేనేనరా. అబ్బాయిలరా ఇలా సిట్టింగ్లో వేయాలి. అరే అక్కడ గుర్తుపెట్టుకో, ఖర్చు పెడితేనే గుర్తు పెట్టుకునేది, అర్థం చేసుకో మామా. సిట్టింగ్ వేయించు. ఒక్క సిట్టింగ్ రా మామా, అంతే, లైఫ్ సెట్. సరేరా మామ, అమౌంట్ కట్టేసి వచ్చి పదా. ఏమైనా పార్టీ మావా, నా లైఫ్ లో ఇంత మంచి పార్టీ ఎప్పుడు చేసుకోలే మావా. నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు మావా, నువ్వు మంచి ఆర్టిస్ట్. ఖచ్చితంగా అవుతావు మామ. అరే మామ, తాగు చెప్తున్నాను కాదు, నువ్వు మంచిగా మంచి ఆర్టిస్ట్ అవుతావు మామ. పక్కా అవుతాడు మామ, అవుతావు నువ్వు, పక్కా అవుతాడు మామ, పక్కా అవుతావు నువ్వు. అది మాకు తెలుసులే. మార్చారా? మొన్ననే మార్చాము. మామ, 100 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 1
హే, ఇప్పుడే నీ గురించి అనుకున్నా. అప్పుడే వచ్చావారా? ఇంకేంట్రా విశేషాలు? ఆడిషన్స్కి వెళ్తున్నావా? ఏరా, ఏం మాట్లాడవేరా? ఏం మాట్లాడవేరా? ఏంది, ఏమైంది? చెప్పరా. ఏంటోరా, ఇప్పటి వరకు ఎన్నో మూవీ ఆఫీసులు తిరిగాను, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, కానీ ఏ ఒక్క సరైన అవకాశం కూడా రాలేదేంట్రా. ఎందుకురా దేవుడికి నా మీద ఇంత పగ? వీళ్ళేమో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నువ్వు ఎంత అమౌంట్ పెట్టుకోగలుగుతావు చెప్పు, వాళ్ళ ద్వారా నీకు అవకాశం అంటారు, కానీ నీ టాలెంట్ ఏంటని చూసి ఏ ఒక్కరు అవకాశం ఇవ్వడేంట్రా. అందుకేరా, నువ్వేం బాధపడుతురా మావా. నేను నీ కోసం ఒక డైరెక్టర్ గారితో మాట్లాడినా. ఆయన ఒక ఛాన్స్ ఇస్తా అన్నాడు. 2000 ఖర్చు పెడితే 2000 పెడితే నీకు సెట్ అయిపోతుంది మావా క్యారెక్టర్. నాతో ఒక్క చిల్లి కవ్వ కూడా లేదురా. నువ్వు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే అది రేపు థియేటర్కి వచ్చే మూవీ. అందులో నీకు మంచి క్యారెక్టర్. ఎంతో మంది ఉన్నా కూడా నేను నీ కోసం మాట్లాడానురా. ఆ మూవీ కోసం ఎంతో మంది బయట వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా వదులుకుంటే నువ్వు 2000 కోసం ఆలోచిస్తున్నావు. అదే 2000 ఖర్చు పెడితే మంచి క్యారెక్టర్ చేస్తే రేపటి రోజు 2000 కాదు 2 లక్షలు సంపాదించే ఆర్టిస్ట్ అవుతావు నువ్వు. అప్పుడే నీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇలాంటి ఛాన్స్ వదులుకోకు మా. ఆలోచించరా రే. నువ్వు ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే చాలా కష్టం రా. అర్థం చేసుకో. ఎంతమంది ఉన్నా కూడా నీకని రిఫర్ చేశా ఆయనతో మాట్లాడి. సరేరా, అయితే నేను అమౌంట్ అరేంజ్ చేసుకొని నీకు కాల్ చేస్తా. ఓకే ఓకే, వస్తా. హలో, హాయ్ రామా, బాగున్నావా? ఇంట్లో ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం లేదురా, ఒక్క చిన్న హెల్ప్. 2000 రూపీస్ ఉంటే ఇస్తావారా ప్లీజ్? రే, నీకన్నా ఎక్కువరా, సెండ్ చేస్తావు చూడు. సరేరా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రామమ్మా. ఓకే, బాయ్ రా. హాయ్ సార్. హాయ్. ఇతని గురించే సార్, మా ఫ్రెండ్ సంతోష్. హాయ్ సార్. క్యారెక్టర్ గురించి హాయ్ సార్. ఏమన్నారు? సార్ సంతోష్ సార్. సంతోష్ సార్. ఓకే ఓకే, లుక్ కూడా మనది బాగుంది, తీసుకుందాం. నెక్స్ట్ మన సినిమాలు ఉన్నాయి కదా, ఎంతో మందిని తీసుకున్నాం, ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చాం, షూటింగ్ లో బట్టి ఎంతో మందికి అవకాశం ఇచ్చాం. మనోడు కూడా ఒక ఛాన్స్ ఇస్తే మనోడు కూడా ప్రూవ్ చేస్తాడు కదా. కొంచెం చూడండి సార్. ఆల్రెడీ నీ అసలు 10 మంది నేను పెట్టినాం భయ. అలా నీ వాడిని పెట్టలేనా? మన చేతిలో ఉంది. మనకు కావాల్సిన దగ్గర ఒక మాట చెప్పిండు, మనం చేయనీకి ఏమున్నది. ఓకే, మన దగ్గర కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, చేస్తున్నాం. 4 ప్రాజెక్టులు చేస్తున్నాం అయ్యా. కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, మా దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2-3 months లో స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి అయితే ఛాన్స్ ఉంటుంది. డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడకండి సార్. మీకోసమే వాటర్ సార్. నువ్వు తీసుకో. ఓకే సార్. తాగాలి సార్, అలవాట్లేదు. అలవాటు లేదంటే ఎలా? అలవాటు ఇవన్నీ కావాలి. వాడికి వద్దులే సార్, వాడు తాగడు. తాగాలి సార్, వాడు తాగడు సార్. స్టఫ్ తీసుకోండి సార్. మనోడు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని వస్తున్నాడు సార్. ఇంకా పెద్ద చేయాలంటే ఇంకా మీకు తెలియదే ఉంది సార్. మీలాంటి వాళ్ళు ఏమైనా దయ చూపితే మా వాడికి. నువ్వు ఫిక్షన్ అవ్వమ్మా తమ్ముడు, చూసుకుంటాం. టెన్షన్ పడకు, నువ్వు ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యావు, ఫిక్స్ అయిపో. ఓకే, టెన్షన్ పడకు. మనోడి చెప్తాను సార్ మీ గురించి, చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్తా ఉంటారు సార్. సార్ పర్సన్ గుర్తుపెట్టుకొని అవకాశాలు ఇస్తారు అని చెప్తాను. మీరేమైనా అవకాశం ఇస్తే. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తీసేసుకుందాం. నిన్నెలైతే పైకి తెచ్చిందో మనని కూడా అట్లే పైకి తీసుకొని వద్దాం. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? 1 month లో స్టార్ట్ అవుతుంది సార్. 1-2 months టైం పడుతుంది, తీసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే సార్. అన్నట్లు మీ ఫ్రెండ్ కూడా మూవీ స్టార్ట్ చేశారు అన్నారు. మనోనికి ఏమైనా ఛాన్స్ ఉందా? నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయ్యేది ఉంది. మనోని రిఫర్ చేసి తీసేసుకుందాం. కానీ మా వాడు చాలా కష్టపడతాడు సార్. 5 years అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. చాలా బాగా కష్టపడతాడు. గుడ్, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాడు సార్, ఏదైనా చేస్తాడు. తీసుకోండి సార్, స్టఫ్ తీసుకోండి సార్. నువ్వైతే విలన్లుగా అన్ని విధాలుగా బాగున్నావు, విలన్ గా కూడా సెట్ అవుతావు. ట్రై చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 10 to 15 days లో ఉంది షూటింగ్. చెప్తాం ఒకసారి. తప్పకుండా సార్, చూద్దాం. ఆఫీస్కి తెస్తా.
సరే సార్, మనం బయలుదేరదామా? ఓకే బాయ్ సార్. ఓకే రైట్ బాయ్ సార్. బాయ్ బాయ్. Bye, sir. మీరేం టెన్షన్ Thank you, sir. పడకండి. సార్ మా వాడిని మా మర్చిపోకండి. ఊరిని- సెట్ అయిపోయాను. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. మేము ఉన్నాం. మా వాడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఫిక్స్ సార్. అయిపోతాం. థ్యాంక్ యూ సార్. మేము చూసుకుంటాం. డోంట్ వరీ. మామా థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మా నీకు మంచి క్యారెక్టర్ వస్తే చాలు మా. మామా మేము హ్యాపీ. కష్టపడ్డావు, నీకు సక్సెస్ వస్తుంది. కష్టపడ్డా మామా. కంగ్రాట్స్ మామా. రేణు రనా రనా నా రేణు రేణు ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధన ఉదని దని తన దిరి తనన ఉదని దని తన దిరి తనన తన దియన తా ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన తన ధీం ధన ధీం ధన తన ధీం ధన ధీం ధన తన దియన దియన తన తన ధీం ధన ధీం ధన తన దియన దియన తన తన దియన సరే ఆకలి. బాబాయ్ గారు, ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి. ఎక్కడండి? ఓ ఓ బ్రదర్, మీరు దిల్ రాజు గారి మూవీలో సెలెక్ట్ అయ్యారు. అవునా? ఓకే డైరెక్టర్ గారికి చాలా బాగా నచ్చారు. ఓకే. సెకండ్ హీరోగా మీరు సెలెక్ట్ అయ్యారు. మీ అడ్రస్ తెలియక వెతుక్కుంటూ వచ్చా. ఇదిగో అడ్వాన్స్ 10 లక్షలు, చెక్ తీసుకో. ఏ బాబు, ఏంటయ్యా అది? ఏం చేస్తున్నావు? చెక్ అయ్యా అది. ఏంటి ఇలా చేస్తున్నాడు?
ఏమైంది సార్ అతనికి అలా చేశాడు? ఎన్నో ఆశలు పెట్టుకొని హైదరాబాద్కు వచ్చాడయ్యా. సినీ విలాకాశంలో ఎంతో ఎదగాలని ఆశపడ్డాడయ్యా. ఎక్కని ఆఫీసు లేదు, తిరగని రోడ్డు లేదు. ఎన్నెన్నో ఆఫీసులు తిరిగాడు, ఎంతెంతో ప్రయత్నించాడు. ఆఖరికి ఇలా పిచ్చోడైపోయాడయ్యా. అమ్మా నాన్న కూడా వాడి బాధతో చనిపోయాడయ్యా. ముందే ఈ అవకాశం వచ్చుంటే ఇలా పిచ్చోడయ్యేవాడు కాదయ్యా. మంచి ఛాన్స్ వచ్చింది బాబు, సెలెక్ట్ అయ్యావా? సినిమాల్లో నటించాలి, తెర మీద కనిపించాలని ఎన్నో ఆశలతో ఎంతో మంది ఈ హైదరాబాద్కి వస్తుంటారు. ఎన్నో ఆశలతో ఈ హైదరాబాద్కి వచ్చి సరైన అవకాశాల కోసం తిరిగి అవకాశాలు లేక ఎలాంటి వారిని నమ్మాలో తెలియక ఎంతోమంది చేతుల్లో మోసపోతుంటారు. ఇలా కొంతమంది పిచ్చివాళ్ళుగాను, మరికొంతమంది అమ్మాయిలకు మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక, ఊరికి తిరిగి వెళ్ళలేక ఇక్కడే ఎంతోమంది జీవం లేకుండా కొందరు, జీవోత్సంలా ఇంకొందరు వాళ్ళ బ్రతుకు బండిని లాగుతున్నారు. జీవితంలో గమ్యాన్ని చేరుకునే ప్రయాణంలో అందరికీ విజయం దక్కొచ్చు, దక్కకపోవచ్చు. కానీ వారి జీవిత ప్రయాణాలు మనకొక పాఠంలా నిలిచిపోతాయి. అవకాశాలు ఇస్తామని సినిమా మనుషులు మోసం చేయొచ్చేమో, కానీ సినిమా ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. సరైన టైంలో సరైన అవకాశాలు లేక తెర వెనకే మిగిలిపోయిన ఎందరో నటీనటులకు నా ఈ లఘు చిత్రం అంకితం.